హాయ్ నమస్తే వెల్కమ్ టు కామన్ మ్యాన్ న్యూస్. బీసీల కోసం స్థాపించబడిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో కీలక పదవి దక్కించుకున్న వ్యక్తితో మనం ఈరోజు ఉన్నాం. హాయ్ అన్న, నమస్తే. బాగున్నామన్న. బాగుండేపటికి ఆయన గీందాకు వచ్చిన చెప్పాలన్న. ఒకసారి మీ నాయకుని ప్రస్థానం ఏంటిదో చెప్పగలరా? ఇప్పుడు మా నాయకుడు అంటే చాలా మంది నాయకులు ఉన్నారు, కానీ మేము తిరిగే నాయకుడు మాకు దగ్గరి వ్యక్తి. ఎందుకంటే మా అంగీ లాగు నుంచి మొదలు అంటే గోసి గొంగడి కోట్ లాగు గోసి సూట్ అంతా మేము తిరిగిన వ్యక్తి కాబట్టి తప్పకుండా చెప్తామన్నా. ఎందుకు చెప్పాము, ఎందుకంటే ఈ బీసీల కోసమే తను పుట్టినట్టుగా మా బీసీల ప్రతీకగా భావించుకున్నటువంటి మా నాయకుడి ప్రస్తావనను మాత్రం తప్పకుండా చెప్తామన్నా. ఇంట్లో చిన్నోడు, ఎట్లా చిన్నోడు అంటే ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు, అవారా డిపార్ట్మెంటు, ఆ తర్వాత చదువు తర్వాత జర్నలిస్టుగా కొన్ని రోజులు ఆ టీవీలో ఈ టీవీలో ఐ న్యూస్, ఇంకో టీవీ 60 అని ఆన్లైన్లో పనిచేసిండు. ఆ తర్వాత వేదిక V6 వేదికను అలవరుచుకొని అక్కడ ఉన్నటువంటి ఆ తీన్మార్మల్ అన్న గెటప్తో అదే గిజిడి చేసుకొని అదే నామకరణం చేసుకొని దాంతో ఎమ్మెల్సీగా పోటీ చేసిండు 2016లో. ఆ తర్వాత ఓడిపోయి మళ్ళీ 10 టీవీలో జాయిన్ అయ్యిండు. ఆ తర్వాత కేసీఆర్ దానికి ఉన్నాడు బంధువు అది అని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చి టీవీ5లో జాయిన్ అయ్యిండు. ఆ తర్వాత కోదండరాం పార్టీ పెడితే అందులో ₹1,00,000 విరాళం కూడా ఇచ్చిండు. ఆ తర్వాత ఆయనను కూడా మరి రెడ్డిల పార్టీగా ప్రతిగా చేయాల్సి వచ్చింది కాబట్టి ఆ తర్వాత విశారదను దగ్గరికి పోయిండు. వాళ్ళు ఏదైతే చాయ్ పైసలు, మటన్ పైసలు ఇవన్నీ ప్రోగ్రాములు చేస్తూ ఉంటే రాజ్యాధికార దిశ వైపు వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటే మావాడు పంచన చేరి వాళ్ళని కూడా ముడ్డు మీద మళ్ళీ బయటకు వచ్చి ఆ చాయ్ పైసల దుకాణం ఏందో ఆ హుజూర్నగర్ బైపూర్లో పెట్టిండు. ఆ పెట్టిన కాడ 50 లక్షలు వచ్చినాయి. వస్తే ఏం జరిగిందన్న, ఈ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత రిజర్వేషన్లో ఇన్నోవా కారు కొనుక్కున్నాడు. ఆ తర్వాత 10 టీవీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. అట్లా చేస్తూ ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ మన ఎలక్షన్లు వస్తే అందులో పాదయాత్ర చేసిండు, 2వ ప్లేస్లో వచ్చిండు. ఆ తర్వాత కేసీఆర్ ఇక ఈ కేసులు కథా కార్ఖానా జైలు పాలయ్యిండు. 7200 ఉద్యమం, RTR ఇవన్నీ చాలా కార్యక్రమాలు చేసిండు. ఈ ప్రజల కోసమే చేసిండు. చేసిన తర్వాత జైలు నుంచి బయటికి రాగానే ఇక జైలు నుంచి బయటకు రాగానే బీజేపీలో చేరిన దగ్గర మళ్ళీ ఆ తర్వాత ఆడికి బయటకు వచ్చి ఎమ్మెల్యే టికెట్ కోసం విష్ణు ప్రయత్నాలు చేసిండు. ఆడ దొక్కలే. దొరకకపోయేసరికి ఎంబడే కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ ఏదైతే ఇస్తారన్న ఆశ చూపిందో దాంతో కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇప్పుడు పార్టీ దాకా వచ్చింది. ఇది మా నాయకుని ప్రస్తావన. కానీ ఏదేమైనా బీసీల ప్రతీకగా ఉండాలనుకుంటున్నటువంటి మా మల్లన్నకు ప్రతి బీసీ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతి విషయాన్ని కులంకషంగా అర్థం చేసుకొని మా మల్లన్న తరపున మాట్లాడాల్సిందిగా మేమైతే కోరుతా ఉన్నాం. ఓకే, పార్టీలో మీకు చోటు దక్కినందుకు ఎలా అనిపిస్తుంది? వాస్తవానికి చెప్పాలంటే ఇది బీసీల పార్టీగానే ముందుకు పోవాలనుకుంటున్నాము. లేకపోతే ఇతర సాదా బీద రెడ్డి వెలుమ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నది ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మొదటగా నాకు ఈ బీసీ పార్టీ ఏదైతే ఉన్నదో మొట్టమొదటిగా నాకు ఈ పదవి దక్కినందుకు, ఏదైతే నాకు ఈ పర్సన్ అనే పదవి ఇచ్చిరో, స్పోక్స్ పర్సన్ అనే పదవి ఇచ్చిరో, ఈ పదవికి నేను మొట్టమొదటిగా బీసీలకు దక్కిన ఒక అధికారంగా, ఆత్మగౌరవంగా కూడా నేను భావిస్తా ఉన్నాను. ఈ పదవికి నేను తప్పనిసరిగా న్యాయం చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఈ పదవి వచ్చినందుకు కొంతమందికి నేను రుణపడి ఉంటా. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా ప్రజల వద్దకు చేరవేయడానికి మా నాయకుని విషయాలు కావచ్చు, లేకపోతే ఇతర మా పార్టీలో ఉండేటువంటి పెద్దల విషయాలు కూడా అన్ని మా ప్రజల కోసమే ఈ పార్టీ పుట్టింది కాబట్టి తప్పకుండా చెప్పడానికి మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. మీ నాయకుడు చాలా పార్టీలు మారిండు కదా, ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారా మరి మిమ్మల్ని? అన్న, ఎవరు మారలే? కేసీఆర్ మారలేదా? రేవంత్ రెడ్డి మారలేదా? లేకపోతే ఇంకోళ్ళు మారలేదు చెప్పు. ఇవాళ కేసీఆర్, కాంగ్రెస్, టీడీపీ ఇవన్నీ తిరిగి వచ్చినోడైనా. రేవంత్ రెడ్డి 1 2 4 పార్టీలు మారారు. అంతెందుకు, మీరు ఈ క్వశ్చన్లు అడుగుతారు కదా, మీరేని ఛానళ్ళు మారలే? అంటే మార్పు ఎవరికైనా సహజమే. మేము ఏది మారినా మా ప్రజల కోసమే మారుతాము. మా ప్రజలను మేము మోసం చేసినా తప్పులేదు, మా ప్రజలను మేము ఇంకోటి చేసినా తప్పులేదు. కానీ మీరు అడగాల్సిన అదే ఈ విషయాన్ని మీరు తీసుకుపోయి ఓ రెడ్డి ఆయనో వెలుమైనా అడగలుగుతారా? ఇది కాదు. కానీ మా ప్రజల కోసం మేము మారుతూ ఉంటాము, ఆ కార్యక్రమాలను మేము చేస్తూ ఉంటాము, తప్పులేదు. పైసలు అడుక్కున్న మీ నాయకుడు ఇలా రాజకీయ పార్టీ పెట్టడం వెనకాల ఉన్న రహస్యం ఏంటిదన్నా?
అంటే సాయి పైసలు అడుక్కున్నాడు అంటే సాయి పైసలు అడుక్కున్నా ఇంకో పైసలు అడుక్కున్నా రాజకీయ పార్టీ మాకు బీసీలో కొట్టి ఉండొద్దా? ఇప్పుడు ఛాయ్ అమ్మిన వాళ్ళు పిఎం కావచ్చు, పెయింటింగ్ చేసిన వాళ్ళు సీఎం కావచ్చు, ఇంకా రేవంత్ రెడ్డి అంటుంటాడు ఆయన బాత్రూమ్ కడిగిన ఆయన ఈడ మంత్రి కావచ్చు అని. అంటే అడుక్కున్నాడు పార్టీ పెడితే ఇంత మీకు అదా ఓ పార్టీ ఉండొద్దా మాకు? తప్పకుండా. గతంలో ఛాయ్ పైసలు అడుక్కున్నాడు కదా. అదే నేను ఏమంటున్నా, మా ప్రజల కోసమే, మా బీసీ ప్రజల కోసమే అడుక్కున్న అవసరం అనుకుంటే రేపు పొద్దుగాల కూడా అడుక్కునే ప్రయత్నం చేస్తాము తప్ప. మీ పార్టీ ఆఫీస్ ఎక్కడ ఉందన్నా? మా పార్టీ ఆఫీసు మా సభ్యులకు తెలుసు, మా కార్యకర్తలకు తెలుసు, అదే విధంగా మా ప్రజలకు తెలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము అంతా ఆన్లైన్ లోనే అందుబాటులో ఉంటాం. ఏ విషయమైనా మా పార్టీకి ఇవి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇది చెందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయం మా ప్రజలందరికీ తెలుసు, మీకే తెలియదు అంతే. చెప్పాలంటే కొంత డబ్బు కావాలి, అది మీ దగ్గర ఉందా మరి మీ నాయకుని దగ్గర? అన్న మేధావుల మధ్య బీసీ అణగారిన వర్గాల ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ ఇది. ఈ పార్టీ అవసరం అని కూడా రేపు పొద్దుగాల పైసలు ఏమైనా కావాల్సి ఉంటే ప్రతి బీసీ ఓ కుటుంబం నుంచి ఓ పూట ఆదివారం మటన్ బంద్ చేస్తే 1000 కోట్లు తయారవుతాయి. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ని కొంటాం, బీజేపీని కొంటాం, బీఆర్ఎస్ని కొంటాం. అవసరం అనుకుంటే విదేశాలకు, అమెరికా లాంటి దేశాలకు కూడా మేము అప్పు ఇచ్చే అంత సత్తా మా తెలంగాణ రాష్ట్రంలో మా బీసీల దగ్గర ఉన్నది. మీరు గతంలో చాలా మాటలు చెప్పారు. 7200 అన్నారు, ఆర్టీఆర్ అన్నారు, మేడ్చల్లో పోటీ అన్నారు, తెలంగాణ నిర్మాణ పార్టీ అని ప్రకటించినారు. మరి ఏమైనా చేసిరా మీరు? ఇక గతం గురించి మాట్లాడాలంటే కేసీఆర్ దళితుని సీఎం చేస్తా అన్నాడు, చేసిండా? మరి అదే విధంగా రేవంత్ రెడ్డి 4000 పింఛన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మరి ఆ ఉపాధి హామీ కూలికి పోయేటోళ్ళు కావచ్చు, లేకపోతే రైతు అదే కౌలు రైతులకు కావచ్చు 10-15 వేలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? అన్నీ చెప్తా ఉంటారు. కానీ ఏది చేసినా మేము మా బీసీ ప్రజల కోసమే మా కార్యక్రమం అంతా. వాళ్ళ ముచ్చట్లు ఇప్పుడు వాళ్ళని అడగాల్సిన ముచ్చట్లు మమ్మల్ని అడిగితే ఎట్లా? ఇంకా మా పార్టీ అధికారంలోకే రాకపోయే మేము ఇంకేం చేయకపోతే మేము ఉద్యమాలు చేస్తూ వచ్చినాము. మాకు బీఫామ్లు ముద్రించే మిషన్ లేదని మేము పార్టీ పెట్టుకున్నాము. ఇవాళ బీసీ ప్రజలు అణగారిన ప్రజలు ఎంతో మంది కులాలు కొన్ని కులాలకు అసెంబ్లీ ఉంటో తెలియదు, హైదరాబాద్ చక్కగా తెలియదు. అసొంటి కులాల నుంచి మంచి మంచి మేధావులను తీసుకొచ్చి ఈ చట్టసభల్లో పెట్టాలి, బిఫామ్ కావాలి. కాబట్టి ఇలా మేము పార్టీ పెట్టడం జరిగింది అంతే. 2 ఎకరాల భూమి పంచుతా అన్నారు, ఎట్లా పంచుతారో సాధ్యమేనా మరి? అవుతుంది, ఎందుకు కాదు? కేసీఆర్ 3 ఎకరాలు అన్నాడు, అది బీసీల మీద ఉన్నటువంటి చిన్న చూపు కావచ్చు, ఆయన వంచలేకపోయిండు. అసలు విషయం ఏంటంటే మా నాయకుడు చెప్పింది తప్పేం కాదు. వాళ్ళ నాయన వాటకు 2 ఎకరాలు వచ్చింది, అందులో 1/2 ఎకరం వాట ఈయనకు వచ్చింది. అది మనసులో పెట్టుకొని 2 ఎకరాలు పంచుతా అన్నాడు. ఇప్పుడు అధికారంలోకి రావాలి కదా మా పార్టీ, దానికోసం బరాబర్ వస్తాం. 2 కాకపోతే మా ప్రజలకు ఇంకో 2 ఇస్తాం, 4 ఇస్తాం తప్ప ఇస్తాం. ఓకే. ఇప్పుడు ఈ బీసీ రాజ్యాధికారాల పార్టీలో బీసీలే ఉంటారా, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారా? మేము బీసీ రాజ్యాధికార పార్టీ అని ఎక్కడ చెప్పలేదు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. తెలంగాణలో ఎవరికైతే ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయం మీద హక్కు లేదో, వాటా లేదో, మా యొక్క నినాదమే ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే నినాదాలతో మేము ముందుకు జరుగుతా ఉన్నాము. మా ప్రజలను ఇవాళ పార్టీలు వాళ్ళే, సీట్లు వాళ్ళే, ఓట్లు మాయి. అందుకోసం ఈ పార్టీ పుట్టింది. ఇక పైన బీఫామ్లు మాయే, ఓట్లు మాయే, సీట్లు మాయే అనే నినాదంతో మేము ముందుకు జరగాలనుకుంటున్నాము. ఇందులో బీసీలనే కాదు, సీదా సాదా రెడ్డి, వెలమా, దొరలు ఎవరైనా సరే వాళ్ళు వస్తే 2-3 సీట్లు మిగిలితే మంచుకోగా మిగిలితే వాళ్ళకి ఏమైనా ఇస్తాం. ఓకే. అది ఇప్పుడు ఉందా మరి, దాని సంగతి ఏంది? అవన్నీ కలిపితేనే కదా 7200 నిర్మాణ పార్టీ, ఆర్టీఆర్, అంగిలాగు ఇవన్నీ కలిపితేనే ఇప్పుడు బీసీ పార్టీ అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది స్థాపించడం జరిగింది. దాదాపుగా ఇప్పటికే మా పార్టీలో లేదన్నా కానీ 8,87,000 పైచిలకు మంది ఆల్రెడీ మా సభ్యత్వంలో ఉన్నారు. కాకపోతే అది మేము అనౌన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అది దానికోసం ముందు కార్యక్రమాలు, నిన్ననే పార్టీ పుట్టింది కాబట్టి బారసాల అయింది, పురుడు పోసుకున్న తర్వాత అవి ఇంకా కార్యక్రమాలు ఉంటాయి. మిగతా విషయాలు మేము త్వరలో వెల్లడిస్తాం. మీ నాయకుడు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు అందరు కొట్టుకున్నట్టే ఉంటారు బయట, ప్రజలారా వీళ్ళందరినీ ఒక రూమ్లో వేసి కట్టెలు ఇస్తే ఎవ్వడు కొట్టుకోరని ప్రజలతో అన్నాడు కదా. మరి మీ నాయకుడు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు అందరు కొట్టుకున్నట్టే ఉంటారు బయట,
ప్రజలారా వీళ్ళందరినీ ఒక రూమ్లో వేసి కట్టెలు ఇస్తే ఎవ్వడు కొట్టుకోరని ప్రజలతో అన్నాడు కదా, మరి మీరు కూడా అందులో చేరినట్టేనా? మరి మీరేం చేయబోతున్నారు? నిజమే, గతంలో ఆ మాట మా నాయకుడు చెప్పిండు. ఇప్పుడు కత్తులు కటారులు అన్నీ మేము సరిపించుకొని కూడా సిద్ధంగానే ఉన్నాయి. కాకపోతే మాకు పిడి ఒక్కటే తక్కువైంది. అది పక్క దేశంలో మేము సెట్ పెట్టినాము. అది మొలిసి అది సెట్ అయినాక ఆ పిడి సరిపించుకోవచ్చు. ఆ పిడికి మొత్తం ఈ కత్తిని పెట్టి మేము యుద్ధానికే సిద్ధంగా అయినట్టు ప్రస్తుతం మా ప్రణాళికలు అన్నీ ఉన్నాయి. ఇదంతా ప్రజలు మీరు నమ్మాలి. మీ నాయకుడు అంగిలాగు సిద్ధాంతంతోనే రాజకీయాల్లోకి వస్తున్నా అన్నాడు కదా, ఇప్పుడు అదే సిద్ధాంతం ముందుకు సాగుతారా మీరు? అవును, అంగిలావు సిద్ధాంతంతో వస్తున్నాడు. ఇప్పటికి కూడా అంగిలావు సిద్ధాంతంతో ఉన్నాడు. అంగిలావుతోటే వచ్చిండు. ఏదో సాయి పైసలు దానం చేస్తే 50 లక్షలు వచ్చినాయి. ఇంకో 50 లక్షలు జమ చేసి ఆయన ₹1,00,00,000 మైసమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం చేసినట్టు ఉన్న పైసలన్నీ కాంగ్రెస్ పార్టీలు గుంజుకున్నారు. ఇప్పుడు ఉత్త అంగిలావు తప్పితే మా నాయకుని దగ్గర ఏం లేదు. మొత్తానికి మేము బీసీ సీఎంని చూడొచ్చా? మీ నాయకుడు సీఎం అవుతాడా? అవుతాడా అని మీకు సందేహం ఏమి ఉండొచ్చు, కానీ ఆల్రెడీ మావాడు అయిపోయిండు. మేము అవసరం అనుకుంటే ఆ పూట దొరకకపోతే కూడా ఏమన్నా ఉంటే దొరకబట్టి కూడా చేసుకునే కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి సీఎంగా ఉండడం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు చేసుకున్న పుణ్యంగా భావించాలి. ఎందుకంటే రేపు పొద్దుగాల ఎవడోడో వచ్చి తినిపోతుండు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతలేరా? మావాడు మాది మమ్మల్ని తన్నా మావాడే, కొట్టినా మావాడే, గుద్దినా మావాడే, మావాడిని చేసుకుంటే తప్ప. అందుకోసం 100% మీరు చూడబోతారు రాబోయే రోజుల్లో. ఈ స్పోక్స్ పర్సన్గా నేను ఎన్ని కాలాల పాటు అవుతుంటానో అన్ని కాలాల పాటు మావోడిని గద్దెనెక్కించే ప్రయత్నమే తప్పితే కాలు పట్టి కిందికి గుంజి కొట్టే ప్రయత్నం అయితే మావోడి మీద ఒట్టు చేయ.